ఏది అయినా ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు 3 రోజులుగా విచారిస్తున్నారు. హత్య కేసులో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది. హత్య జరిగిన టైంలో రూపారెడ్డి తన పిన్నితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఒక్కసారిగా రూపారెడ్డిపై కత్తితో దాడి చేయగా అరుపులు వినిపించాయని వెంటనే రూపారెడ్డి పిన్నికి కాల్ చేసి చెప్పినట్లు సమాచారం. అయితే భర్త రాజేందర్ రెడ్డి మాత్రం హత్య జరిగిన టైంలో స్పందించకపోవడం, మరుసటి రోజు ఉదయం ఇంటిపైన అద్దెకుంటున్న వారికి ఫోన్ చేసి చెప్పడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుపారీ ఇచ్చి హత్య చేయించారా, లేదంటే వ్యక్తిగత కారణాలతోనే రూపారెడ్డిని హతమార్చారా, లేదా ఆస్తి కోసమే చంపేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. భర్త 2 ఫోన్లు, ల్యాప్టాప్స్ ను సీజ్ చేసిన పోలీసులు కాల్ డేటాను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. జానయ్య, కొండమల్లపల్లిలో దారుణ హత్యకు గురైనటువంటి రూపారెడ్డి హత్య కేసు ఇంకా మిస్టరీ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా ఆ కేసును ఛేదించే విషయంలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మంగళవారం జరిగినటువంటి హత్యకు సంబంధించి ఈ రోజు వరకు కూడా దాదాపుగా 150 మంది వరకు విచారణ చేయడం జరిగింది. పలువురి పైన అనుమానాలు ఉండడంతో వాటి అందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం కూడా వారిని వదిలేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని గత 3 రోజులుగా కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఏదైతే రూపారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు హత్య చేశారు, సుపారీ ఇచ్చి హత్య చేయించారా, లేదంటే ఆమె వ్యక్తిగత కారణాలతోటి ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆస్తి విషయంలో గొడవలు ఏమైనా ఉన్నాయా, ఆ కోణంలోనే హత్య జరిగి ఉండొచ్చు అనే అనుమానాలపైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే 3 రోజులుగా కూడా పోలీసులు రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని విచారిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా 3 రోజుల్లో కూడా ఆయన నుంచి ఎలాంటి స్పష్టత ఉంది. 3 రోజుల నుంచి కూడా ఆయనను విచారిస్తున్నప్పటికీ ఎందుకు హత్యకు సంబంధించినటువంటి విషయాలు బయటికి రాలేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైనా కుటుంబ కలహాలు గాని, ఆస్తుల విషయంలో తగాదాలు గాని, ఇతర కోణంలో ఏమైనా గతంలో గొడవలు జరిగాయా అనే విషయం పైన కూడా ఆయనను 3 రోజులుగా విచారిస్తున్నా కూడా స్పష్టమైన క్లారిటీ రాకపోవడం పట్ల కూడా పోలీసుల విచారణలో రాకపోవడంతో, స్పష్టమైన విషయాలు బయటికి రాకపోవడంతో ఇంకా కేసుకు సంబంధించి కేసు మిస్టరీ అయితే ఇంకా వేయడం లేదని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా హత్య జరిగిన రోజు, హత్య జరిగే సమయంలో రూపారెడ్డి తన పిన్నితో ఫోన్ కాల్ మాట్లాడుతుంది. ఆ సమయంలోనే హత్య చేసేందుకు వచ్చినటువంటి నిందితుడు ఒక్కసారిగా కత్తితో ఆమెపై దాడి చేయడంతో కొంత అరుపులు వినిపించడంతో ఆ రోజే ఆ సమయంలోనే పిన్ని రూపారెడ్డి వాళ్ళ పిన్ని రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డికి కూడా కాల్ చేసి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలో రాజేందర్ రెడ్డి ఎందుకు స్పందించలేదు, ఉదయం వరకు కూడా ఎందుకు ఆగాల్సి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ హత్య జరిగినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ సమయంలో హత్య జరిగిన తర్వాత ఆమె రూపారెడ్డి ఫోన్ కూడా నిందితుడు తీసుకెళ్లడం, అప్పటి నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడం తోటి భర్త రాజేందర్ రెడ్డి ఆ సమయంలో ఫోన్ కాల్ చేసింది అనేది కూడా పోలీసుల వద్ద చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ స్విచ్ ఆఫ్ ఉండడం తోటి తర్వాత మరుసటి రోజు కాల్ చేద్దామన్నట్టుగా వెయిట్ చేశాను అన్నట్టుగా కూడా భర్త చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం పైనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భర్తను 3 రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి 2 సెల్ ఫోన్లు, అలాగే ల్యాప్టాప్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని వాటిలో ఏమైనా లావాదేవీలకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి కానీ ఇతర ఏవైనా కొత్త విషయాలు తెలుస్తాయనే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ కాల్ డాటాకు సంబంధించి ఎవరైతే రూపారెడ్డికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ప్రస్తుతం ట్రేజ్ అవుట్ కాలేదు. కానీ హత్య జరిగే సమయం వరకు రూపారెడ్డికి ఎవరి నుంచి కాల్స్ వచ్చాయి, రూపారెడ్డి ఫోన్ నుంచి ఎవరికి కాల్స్ వెళ్ళాయనే విషయం కానీ కొంత కాల్ డేటాకు సంబంధించి కూడా పోలీసులు అయితే సిడిఆర్ ద్వారా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కాల్ డేటా ఆధారంగా కూడా కొంతమందిని పోలీసులు విచారించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరోవైపు వాట్సాప్ చాటింగ్ కానీ
ఇన్స్టా అకౌంట్, ఈ రెండు విషయాల్లో కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ కోణంలో కూడా ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయనే విషయంలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కొంత ఏదైతే హత్య జరిగిన రోజు రూపారెడ్డి ఇంటి వెనకాల ఉన్నటువంటి ఒక షాపుకు సంబంధించి సీసీ ఫుటేజ్ లో రెడ్ షర్ట్ వేసుకున్న వ్యక్తి అక్కడ సంచరించడం, అతనే గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆమెను హత్య చేసినట్టుగా కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ ఆ వ్యక్తిని ట్రేస్ అవుట్ చేయడం మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ నిందితున్నైతే ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ చేయకపోవడం, సెల్ ఫోన్ రూపారెడ్డి సెల్ ఫోన్ కూడా ఇంకా దొరకకపోవడం పట్ల కూడా కొంత వారం రోజులు గడుస్తున్నా గానీ పోలీసులు సాంకేతికపరమైనటువంటి అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నా కూడా ఇంకా హత్య చేసినటువంటి నిందితులను అయితే పట్టుకోలేకపోతున్నారు. పోలీసులకైతే ఇది ఒక ఛాలెంజ్ గా మారినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక హత్యకు సంబంధించి ఎవరైనా సుపారీ ఇచ్చి హత్య చేయించారా, లేదంటే ఆస్తుల విషయంలో గొడవల విషయంలో హత్య చేశారా, లేదంటే రూపారెడ్డికి సంబంధించి వ్యక్తిగత విషయాలపైన ఎవరైనా బెదిరింపులకు గతంలోనే బెదిరింపులు చేశారా, ఆ విషయంలో ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా, ఆ కోణంలోనూ హత్య చేశారా అనే విషయం పైన కానీ, కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ నడుస్తున్నప్పటికీ సాంకేతిక పరమైనటువంటి అంతా అందుబాటులో ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి మిస్టరీ ఇంకా వీడకపోవడం పైన కూడా కొంత పోలీసు శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు సీరియస్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో కొంత విచారణకు సంబంధించి అయితే వేగవంతం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రామ్. ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.